హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ గారి కార్యాలయంలో ఈ రోజు ప్రజావాణి కాబట్టి చాలా రకాల సమస్యలతో ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి కలెక్టర్ మేడం గారికి విన్నవించుకుంటారు వారికి ఉన్నటువంటి సమస్యలు. అలాగే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు నర్మల ప్రాజెక్టు గురించి మాట్లాడడానికి కొంతమంది ప్రజాప్రతినిధులు అలాగే రైతులు కూడా. సో అసలు వారికి ఉన్న సమస్య ఏంటి, మరి మేడం గారికి కలిసారా, మరి ఎలాంటి వివరణ మేడం గారికి ఇవ్వబోతున్నారు అనే విషయాల గురించి మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్కారం. మన బలగం ఛానల్ వీక్షకులకు శుభాకాంక్షలు అలాగే కృతజ్ఞతలు. ముఖ్యంగా 76 సంవత్సరాల ఈ కాలం లోపల ఎగువ మానేరు నర్మాల ప్రాజెక్ట్ అనేది విధ్వంసానికి గురైంది. ఈ గురైనటువంటి అంశాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి, పాలకుల దృష్టికి, అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురావడం కోసం ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించడానికి రావడం జరిగింది. సుమారు 76 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ప్రాజెక్టులో 1,00,00,000 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ ఈ ప్రాజెక్టు ద్వారా ఎగువ మానేర్ ప్రాజెక్టుకు కేటాయించబడినటువంటి నిధులు ఎన్ని 1,00,00,000 కోట్ల రూపాయలలో ఎగువ మానేరు ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం, పర్యవేక్షణ కోసం, కుడి ఎడమ కాలువల అభివృద్ధి కోసం, లైనింగ్ కోసం, మరమ్మతుల కోసం కేటాయించిన నిధులు ఎన్ని? ఈ 1,00,00,000 కోట్లు మేడిగడ్డ, సుందిళ్ళ, అది అన్నారం బ్యారేజీలో కేటాయించినటువంటి 1,00,00,000 కోట్లలో చారిత్రాత్మకమైనటువంటి అంశం కలిగినటువంటి ఎగువ మానేరు ప్రాజెక్టు అంటే తెలంగాణ రాష్ట్రం లోపల మొట్టమొదటి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్ట్ ఎగువ మానేరు. ఈ ఎగువ మానేరుకు గత 10 సంవత్సరాలుగా గత పాలకులు ఏమాత్రం నిధులు కేటాయించకుండా ఈ రోజు వట్టిపోవడానికి కారణమయ్యారు. దీంతో పాటు గతంలో సమైక్యాంధ్రలో ప్రాజెక్టులకు తీరని అన్యాయం జరుగుతుందని మాలాంటి ఉస్మానియా విద్యార్థి మొత్తం రోడ్లపైకి వచ్చి కేసులు నమోదు చేసుకొని జీవితాలన్నీ పోలీస్ స్టేషన్ల చుట్టూ అదే విధంగా కోర్టుల చుట్టూ తిరిగితే మాకు నీళ్లు కాదు కదా, నీళ్లు రాలేదు, నిధులు రాలేదు, నియామకాలు రాలేదు. తెలంగాణ రాష్ట్రంలోనైనా ఎగువ మానేరుకు మంచి దశ వస్తుందని మేము అనుకున్నాం. ఈ ప్రాంత ప్రజానికానిగా, ఈ ప్రాంత విద్యార్థి నాయకుడిగా, ఈ ప్రాంత ఉద్యమకారుడిగా. తదనంతరం జరిగినటువంటి సిరిసిల్ల జిల్లా ఉద్యమం కూడా జిల్లా అయితే ఈ ఎగువ మానేరు ఏమైనా అభివృద్ధి చెందుతుందని దాదాపు ఒక సుదీర్ఘమైనటువంటి 94 రోజుల యొక్క పోరాటం చేసిన తర్వాత సిరిసిల్ల జిల్లాని సాధించడం. సిరిసిల్ల జిల్లా సాధించిన తర్వాత కూడా గంభీరావుపేటకు కానీ, గంభీరావుపేట ప్రాజెక్టు కానీ ఎలాంటి పేరు రాకపోవడం అనేది చాలా బాధాకరం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది పార్టీలకు అతీతంగా, తర్వాత ప్రాంతాలకు అతీతంగా, తర్వాత రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి పోరాటం. ఇది రైతుల కోసం పోరాటం. ఇది ఎగువ మానేరు జలాశయాన్ని కేవలం సాగునీటి ప్రాజెక్టుగా కాకుండా ప్రజల జీవన ఆధారంగా గుర్తించాలన్నటువంటి డిమాండ్. ఎందుకంటున్నామనంటే కేవలం సాగునీరు కాదు, దీంతో మంచినీరు కూడా ముడిపడి ఉంది. దాదాపు ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు సుమారు 160 గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేటువంటి ప్రాజెక్ట్ ఎగువ మానేరు. కాబట్టి ఎగువ మానేరుకి ఎందుకు ఇంత డిమాండ్ ఉంది అని అంటే ఇది సాగునీరు తర్వాత త్రాగునీరు రెండు అంశాలను తో ముడిపడి ఉంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ ఉంది. గతంలో 2025 ఆగస్టులో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుకు ఉన్నటువంటి 200 మీటర్ల ఆఫ్రాన్ లోపల సుమారు 1/3 ఆఫ్రాన్ అనేది పూర్తిగా దెబ్బతింది. ఈ విషయాన్ని మేము పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే దుందుడుపు చర్యగా, తొందరపాటు చర్యగా కొంత మట్టుకు ఆఫ్రాన్ ఒక 30 మీటర్ల మేరకు ఆఫ్రాన్ వేయడం జరిగింది. ఈ ఆఫ్రాన్ వేయడం ఒక సమస్య తీరుతుందనేటువంటి అంశం కాదు. సుమారు 3.8 కిలోమీటర్ల ఆనకట్టను మరమ్మతు చేయాలి. 75 సంవత్సరాల క్రితం కుడి ఎడమ కాలువలకు బిగించినటువంటి షట్టర్లు ఇప్పటికి అదే పరిస్థితిలో ఉన్నాయి. అంటే పని చేయని, పూర్తిగా మూసివేసేటువంటి స్థాయి లోపల ప్రాజెక్టుకు కుడి ఎడమ కాలువల షట్టర్లు లేవు. వీటిని కూడా సరిచేయాలి. అవసరమైతే కొత్త వాటిని తయారు చేసి దానికి బిగించాలి. సుమారు 78 కిలోమీటర్ల యొక్క కాలువ ఉంది, కుడి కాలువ, ఎడమ కాలువ. ఇక్కడ నుంచి దాదాపు జిల్లాల వరకు దాదాపు ఒక 18-19 గ్రామాలు, 3 మండలాలు, 4 జిల్లాల సరిహద్దు ప్రాంతం లోపల ఈ యొక్క కాలువ పారకం ఉంది. కాబట్టి ఈ కాలువలో పేరుకపోయినటువంటి చెత్త చెదారాన్ని, పూడికతీతను, పిచ్చి చెట్లను తొలగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రైతుల సమస్య, అన్నదాతల సమస్య, ప్రజల సమస్య. రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే ఉద్యమాల కిల్లా. ఇక్కడి నుంచే రైతాంగ పోరాటం మొదలైంది. ఇక్కడి నుంచే రాబోయే తరాలకు సాగునీటి పోరాటాలు కూడా ముందు జరుగుతాయి. ఇలాంటి సమస్యలు ఉత్పన్నమైతే ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి. ఇక్కడ ఉన్నట్టు
ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నల్లమద ఉత్తమ కుమార్ రెడ్డి గారు స్పందించాలి. ఇప్పటికీ సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతునిచ్చింది. చాడ వెంకటరెడ్డి గారు విజ్ఞాపన పత్రాన్ని మంత్రి గారికి అందజేయడం జరిగింది. మిగతా పార్టీలన్నీ కలుపుకొని భవిష్యత్తు కార్యాచరణ ఒక రూపొందించి ఈ ప్రాజెక్టు యొక్క అస్తిత్వాన్ని కాపాడడం కోసం మా ప్రాణాలు సైతం దారపోయడానికి మేము ముందున్నామని చెప్తున్నాం. తెలంగాణ ఉద్యమం లోపల అదే విషయం చెప్పినాం, రాజన్న సిరిసిల్ల జిల్లా ఉద్యమంలో అదే చెప్పినాం, ఇప్పుడు ఎగువ మానేరు పరిరక్షణలో కూడా ఇదే విషయం చెప్తున్నాం. ప్రాణాలు సైతం వదులుతాం కానీ ప్రాజెక్ట్ అస్తిత్వానికి ప్రమాదానికి గురి కానివ్వమని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వం మాతో కలిసి రావాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా గుండెకాయ లాంటి ఎగువ మానేర్ ప్రాజెక్టు మరి గత 75 సంవత్సరాలుగా దాన్ని పాలకులు నిజాం రాజు కట్టించిండు. మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రభుత్వాలు పాలకులు పట్టించుకున్న పాపన పోలేదు. దాని ఉపయోగము రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగం 18,000 ఎకరాల వరకు సుమారు ఉపయోగపడుతుంది. అది 2 TMCల వాటర్ ఉండాలి. కానీ దురదృష్టం ఏంటంటే పాలకుల నిర్లక్ష్యంతోని అది పూర్తిగా నిండిపోయి ఒక 1/2 TMC వాటర్ కూడా లేని పరిస్థితి ఉంది. ఇప్పుడు 4 నుంచి 6 మధ్యలో నాకు తెలిసి పారకం తాగుతుంది. సుమారు 18,000 ఎకరాలు ఎక్కడ, 17,000 చిల్లర, 4 నుంచి 6 ఎక్కడ. మరి దీన్ని ప్రభుత్వాలు నర్మాల ప్రాజెక్టును ఉపయోగించుకుంటున్నాయి. వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పడటానికి బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఏ పార్టీలైనా వాళ్ళ స్వార్థానికే ఉపయోగించుకుంటున్నాయి తప్ప ఇక్కడ ప్రజల శ్రేయస్ కోసము, రైతుల కోసము, రైతు బాగు కోసము ఏనాడు కూడా ఆ ప్రాజెక్టును పట్టించుకున్న పాపన పోలే. ఇది రేపు పెద్ద ఎత్తున వరదలు గిట్టు వస్తే రైతులు భయాందోళన చెందుతారు. ఆ ప్రాజెక్ట్ ఏమన్నా అయితే కొన్ని ఊళ్ళకు వెళ్ళిపోతాయని. ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది? ఇప్పుడు ప్రాజెక్ట్ అంటున్నారు కాబట్టి అది ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది? అదృష్టం ఏంటంటే పూటిగా నిండింది కాబట్టి నీళ్ళు ఆగాయి, ఎప్పటికప్పుడు వెళ్ళిపోతాయి. పెద్ద ఎత్తున మొన్నటిసారి బాగా పెద్ద ఎత్తున వచ్చింది, అప్పుడు కొంచెం భయపడ్డారు. ఇంతవరకు అంటే పురాతనమైంది, అది 75 సంవత్సరాలు కింద కట్టింది కాబట్టి అది ఇంజనీర్లు చెప్పగలుగుతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేరు? అధికారులు చర్యలు తీసుకుంటే ఆ పూటికి ఎట్లుంటుంది, ఆ రాళ్ళు ఎట్లా పోతాయి, ఆ వాళ్ళు ఎట్లా పోతుంది, ఆ కాలువ ఎట్లా ఖరాబ్ అవుతాయి. అంటే ప్రతి సంవత్సరం కూడా అధికారులు నిండినప్పుడు వెళ్ళి చూస్తున్నారు, మరి వాళ్ళు ఏమంటున్నారు? అక్కడ ఏం చేస్తారు? అది ఏంటి, ఆ తూముకు అడ్డం వేసే అవి ఉంటాయి. ఆ తూము కాడికి పోతారు, చూస్తారు, అవి తీస్తారు. చెక్ డ్యామ్ నుంచి నీళ్ళు వస్తాయి. అదో పెద్ద చెక్ డ్యామ్ ఆనాడు కట్టింది. చెక్ డ్యామ్ అన్నట్టే 2 తూములు పెట్టారు. ఆ కాలువలు సక్రమంగా లేవు, కాలువలు మొత్తం సర్వనాశనం అయిపోయినాయి. ఆ ప్రాజెక్టు కూడా పాతపడ్డది. జనరల్గా ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తేనే బాగుంటుంది ఏదైనా కానీ రిపేర్ లేక, దానికి అలాట్మెంట్ లేక దాన్ని ఏమో చేస్తామని ప్రజలకు చెప్పుకుంటూ పబ్బం గడుపుకున్నాయి. కానీ ఈనాడు మేము అడిగేది ఏంది, ఈ పరిరక్షణ పోరాట సమితి నుంచి మేము అడిగేది ఏంటంటే పూటిగా తీసి అందులో 2 TMCల వాటర్ ఇస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, రైతులకు 17,000 ఎకరాల సాగు అవుతుంది, తాగునీరుకు పనిచేస్తుంది, సుమారుగా ఒక 25 నుంచి 30 గ్రామాలు బాగుపడుతాయి. అది ఆనాడు నిజాం కట్టిండు ఈ గ్రామ ప్రజల కోసం. మరి ఈనాటి పాలకులు ఆనాడు శత్రువైన నిజాం కట్టింది, ఈనాడు మన పాలకులైన మనమైనా దాని గురించి పట్టించుకునే పాపన పోతలేరు. మరి దీన్ని ఎప్పుడైనా చూసినాం, పట్టించుకుంటారా అని. కేసీఆర్ వచ్చిండు, కేసీఆర్ పట్టించుకోలేదు, రాజశేఖర్ చెప్పిండు, రాజశేఖర్ పట్టించుకోలేదు, ఇంకెవరు ఏది చెప్పినా చెప్పుతున్నారు తప్ప దాన్ని మేలు కోరుతలేరు, పూటిగా తీస్తలేరు. ఆ పూటిగా తీయడం రియల్గా చెప్తున్నా, అందులో వశపడి నిసుకుంది మంచి ఖనిజం, ఆ మట్టి బంగారంతో సమానం. అది రైతులు తీసుకుపోతారు. ఒక్క చిన్న పర్మిషన్ ఇస్తే రైతులే తీసుకుపోతారు. పొక్కులు పెట్టి ఫ్రీ అని చెప్పండి, ఏదో ఇంతో అంతా లోతు అవుతుంది. కానీ ఏది చెప్పక, వాళ్ళు తీయక, రైతులకు చెప్పక, ఏది లేకుండా దాన్ని నాశనం చూస్తూ ఉన్నారు తప్ప ఎవరు కూడా దాన్ని పట్టించుకుంటలేరు. దాన్ని పట్టించుకోవాలని మేమందరం కలిసి ఒక సమిష్టిగా రైతాంగం దగ్గరికి పోయి గ్రామాన తిరిగి ఈ పోరాటాన్ని, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని నేను ఒక మెంబర్గా చెప్తున్నాను. ఎగువ మానేర్ రైతుల బతుకులను బాగు చేసేది, మరి అదే మాదిరిగా ఇక్కడ తాగునీరు కూడా అది పనికొచ్చేది. మరి సాగునీరును సర్వనాశనం చేసిన ఇలా రాజకీయ నాయకుల వ్యవస్థ అని, మరి అదే మాదిరిగా ఇక్కడ పాలక వ్యవస్థ అన్నది కనీసం రైతుల గురించి ఆలోచన చేయకపోవడం చాలా బాధాకరం. వాస్తవానికి అది 20,000 ఎకరాల భూమి దాకా అది సాగు అయ్యేది. మరి ఈ ఎగువ మానేరుకు దానికి వచ్చే వాగు ఏదైతే ఉందో దానికి గతంలో చెక్ డ్యామ్ ఏదైతే ఇరుకుల వాగులో కట్టారో దాంతో అది కొంచెం వెనకబోయింది. తర్వాత దాని మీద మేము పోరాటం చేశాం. దానికి ఎంతో ఈడికెళ్ళే మానేరు టు
హైదరాబాద్ అసెంబ్లీ దాకా కూడా ముట్టడి జరిగింది. అప్పుడు కొన్ని శాంక్షన్ చేశారు. మరి ఎగువ మానేరు చుట్టూ అంటే ఎడమ కాలువ కుడి కాలువ దాన్ని కూడా మరమ్మతు చేయాలి. అదాన్ని కూడా ఇంకా మరమ్మతు లేదు. కాలువలన్నీ పూటికలు తీస్తే గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఆ కాలువలు తీస్తూ ఉంటే దానికి ఫండ్స్ వచ్చేది. ఇప్పుడు ఏ ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తలేరు. అంటే రాజకీయ వ్యవస్థ ఎంతో కుట్టుపడిపోయిందంటే ఈ రైతుల బతుకులతో చెలగాటం అన్నట్టున్నది. అదే మనం కరీంనగర్లో చూసినట్టయితే అది మెగా సిటీ లెక్క తయారు చేస్తూ మరి ఆ మానేరుకు ఎంతనైతే అక్కడ బయట మన స్మార్ట్ సిటీలో భాగంగా నీళ్లను అంటే తిరిగే నీళ్ల గురించి అంటే ఆడ పడవను అదాన్ని ఇదాన్ని తయారు చేసేదానికి 1,00,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ఏర్పాటు చేశారు. అదే 1,00,00,000 కోట్ల బడ్జెట్ ఇక్కడ ఏర్పాటు చేసినట్టయితే ఎగువ మానేరులో అది 102 అడుగుల ఎత్తు ఉండేది నీళ్లు. కానీ ఇప్పుడు 58 అడుగుల దాకా ఉసుకే నిండిపోయింది. మరి ఈ ఉసుకే తీసే బాధ్యత ఎవరిది? ప్రభుత్వంది. ప్రభుత్వం ఒకవేళ ఉసుకే తీసినట్టయితే దాన్ని ఎప్పటికప్పుడే ఆ పూటికి తీసినట్టయితే ఇలా రైతులు అన్నారు వాళ్ళ బతుకులు సస్యశ్యామలమయ్యేది. ఇలా రైతుల బతుకులతోటి ఎవరిలో చెలగాటం ఆడుతున్నారంటే అటు రాజకీయ వ్యవస్థ, రెండోది దాని మీద ఇంజనీర్స్ ఎవరైతే ఉండాలనో వారి యొక్క దృష్టి ఇక్కడ లేకపోవడం. గనక ఈ మానేరు ప్రజల ద్వారా మేము కోరుకునేది ఏంటంటే వెంటనే ఎగువ మానేరులో ఉన్న పూటికన్ అన్నది తీయాలి. అదే మాదిరిగా ఆప్రాన్ మీదికెళ్ళే మత్తడి దుంకినప్పుడు కింద ఆప్రాన్ అన్నది కింద మంచి ఉండాలి. కానీ ఆప్రాన్ అంతా చిందర విందర అయిపోయింది. ఆ ఆప్రాన్ను కూడా చూసేదానికి ఇంజనీర్లు లేరు. మరి ఇంజనీర్లకు జీతాలు ఎందుకు ఇస్తున్నారు? కనీసం ఒక్కసారైనా పరిరక్షణ చేశారా? మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ స్థానిక ఆ ఎమ్మెల్యే అన్నవాడన్న ఆ ప్రాంతం తిరిగిండా అంటే తిరగలేడు. కనుక ఇలాంటి రాజకీయ వ్యవస్థలో కనీసం ఈ కలెక్టర్ అన్న ఈ దాని మీద దృష్టి పెడతారని వారి యొక్క పాలనలోనే ఇది ఉన్నది కనుక కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తూ మరి 22,000 ఎకరాల ఈ భూమి సాగాయే మరి తాగునీరుతో పాటు తాగునీరు కూడా ఉన్నది కనుక దీన్ని కలెక్టర్ గారు పరిశీలించి దీని మీద సరైన నివేదికను అర్థం చేసుకొని ఒక ఇంజనీర్లను ఏర్పాటు చేసి బృందంతో దానికి మరమ్మతు చేయాలన్నది మా ప్రధాన డిమాండ్. రెండోది రైతులందరినీ మేము కోరుకుంటున్నాం, ఓట్లు అడిగేదానికి వచ్చేటోడు ఓట్లు అడుక్కొని మీకు బిర్యానీ ఇస్తున్నారు కానీ మన బతుకు తెరు గురించి మాట్లాడతలేరు. కనుక మనమే ప్రజలు పోరాటం చేయాలి. మన బతుకు బాగు చేయాలంటే దీనికి మేము యాత్ర కూడా తీసుకొస్తున్నాం. ప్రభుత్వం పట్టించుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. మాన్యను పరిరక్షించుకుంటాం. అది తల్లి ఒడి లాంటిది. ఇలా తల్లి ఒడి అన్నది పరాయోడు దాన్ని ఛేదిస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. ఇలా రాజకీయ వ్యవస్థ అనేది దాని మీద మాట్లాడకపోవడం, దాన్ని పరిశీలించకపోవడం ఇది బాధాకరం. నర్మల ప్రాజెక్టులో ఉన్నటువంటి చెరువులో కూడా పూడిక తీస్తే ఎన్ని గ్రామాలకు ఎన్ని మండలాలకు నీరు అందే అవకాశం ఉంది? దాదాపు 100 గ్రామాలకు దాంతో బాగుపడుతుంది. ఈ దాంతో ఇంకొకటి వెనకట నీరేటి కారాన్ని ఉండేది చెరువును కాలువలను చూసేదానికి వారి ఒక వృత్తి పోయింది. ఆ వృత్తి దొరుకుతుంది. మళ్ళీ సస్యశ్యామలమైతే ఈ ప్రాంతం అంతా. ఒకప్పుడు కేసీఆర్ చేసిన పోరాటంలో భాగంగా ఈ జలాలు నింపాలని, ఇప్పుడు జలాలు వస్తున్నాయంటే దాన్ని నింపుకునే దానికి పరిస్థితి లేకుండా పోయింది. గతంలో మొన్న భారీ వర్షం పడితే అది ఎక్కడ తెగిపోతుందో అన్నట్టుగా ఉన్నది. ఎందుకంటే దాన్ని చూసేటోడు ఇంజనీర్ పరిరక్షకులు అన్నది లేరు కనుకనే, లోపాలు ఉన్నాయి కనుకనే మేము కోరుతున్నాం ప్రజలందరినీ ఈ ఎగువ మానేరు అనేది తల్లి ఒడి లాంటిది. ఈ ఒడి మనల్ని కాపాడుతుంది కనుక దాన్ని కాపాడేదానికి మనమంతా దాని గురించి ఆందోళన చేయాలి. ఎందుకంటే రాజకీయ వ్యవస్థకు ఆ ఆలోచన లేదు దాన్ని పరిరక్షించాలని. ఒకవేళ ఉన్నట్టయితే ఇంజనీర్లను అందరిని తీసుకుపోయి అక్కడ కూర్చొని పెట్టి ఎందుకు ఇంత కాల్వ అంటే 102 అడుగుల ఎత్తున్న ఇళ్ళ 58 అడుగుల ఉసుకే మట్టి అంత నిండిపోయింది. మరి దాన్ని తీయాలే కదా పూటికే. అదే మాదిరిగా అది నైజాంలో కట్టింది. 43 నుంచి 48 వరకు దాన్ని నిర్మాణం చేసిర్రు. నిర్మాణం చేసినాక 50లో అది బయటికి వచ్చింది. అంటే నీళ్ళకు ప్రాజెక్టు పనికి వచ్చింది. ఆ అతి ఉన్నతమైన ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్టును కాపాడుకునే బాధ్యత రాజకీయ నాయకునికి ఉండాలి. అదంతో పాటు కలెక్టర్ కూడా ఉండాలి. కనుక కలెక్టర్ అంటేనే జిల్లాకు తండ్రితో సమానం, తల్లితో సమానం. వారు చూడాలని వారికి వినతి పత్రం ఇచ్చేదానికి వచ్చాం. ఇప్పటికైనా మేము కోరుకునేది ఏంటంటే రాజకీయ నాయకులకు వారికి ఈ ప్రాంతం యొక్క ఓట్లు కావాలంటే దాన్ని కాపాడాలి అని మా డిమాండ్.